శ్రీమన్నారాయణ. అదృష్టశాత్తు మా ఊరు శ్రీమన్నారాయణ అనేవాడు ఎవరు లేడయ్యా. మేమందరం గంగాలమ్మ తల్లి పెట్టాను కదయ్యా. కానీ ఆ పేరు ఎక్కడో విన్నానయ్యా. సిట్టిబాబు గడి శివుడిలోకి మాట్లాడడం కష్టం గాని ఒక్కసారి వెళ్ళిందంటే ఆ మాట అక్కడే ఉండిపోతాయ్యా. ఆ ఒక్కసారి ఆ మాట మీ నోటి నుంచే విన్నానయ్యా. శ్రీమన్నారాయణ మీ మనిషి. వాడు చనిపోయే ముందు మొత్తం మా అన్నయ్య ప్రేమించింది మీ చిన్న కూతుర్ని అంట కదా. ప్రేమిస్తే చంపేస్తారా అయ్యా? ఎంత దారుణం అయ్యా. ఏ సంబంధం లేని నాకు బెయిల్ ఇచ్చారు. మా అన్నయ్యకి నామినేషన్ వేయించి ఆయన చంపేసి అది ప్రెసిడెంట్ ఖాతాలు వేసేసారు. ఒక నిండు ప్రాణాన్ని తీసేశారు కదయ్యా. చంపకుండా ఊరుకుంటారా? తక్కువ నా కొడకన్నారా? నా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేని వాడు నా కూతురు పడగద్దులో వచ్చేద్దామనుకున్నామని మీరంతా మీ బ్రతుకెంత. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడినారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, వినబడుతుందా? చోటు నాకు నేను చెప్పానని తెలుసు కదా, ఎందుకు అప్పుడా నన్ను? ఇది తెలియగానే నువ్వు చంపేస్తామని బయలుదేరాను సారు. కానీ అనుకోకుండా మిమ్మల్ని లారీ గుద్దేసి సాబస్లో ఉన్న మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళా. మీకు చాలా సేవలు చేశాను సారు. మీ ఒళ్ళు తుడిసా. మీ ఆఖరికి ఈ సేవలతోనే మీ ముచ్చ కూడా తీశాను. మీ గడ్డం గీకేటప్పుడు నా చెయ్యి మీ గొంతు ఇలా ఉడికింది సారు.